పాపకి చెవుల్లోని ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి యాంటీబయాటిక్ సిరప్ ఒకటి, ఇయర్లోకి ఏమో డ్రాప్స్ ఇచ్చారండి. అలాగే బలానికి కూడా మందులు ఇచ్చారు. మేము రిటర్న్ అయిపోతున్నప్పుడు బత్తాయి జ్యూస్ తాగామండి. ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఈచ్ గ్లాస్ వచ్చేసి 40 రూపీస్ పడింది. ఇంటికి వెళ్ళగానే బెల్లం తాలికలు టేస్ట్ అయితే చాలా బాగున్నాయి. ఇంకా లంచ్ వచ్చేటప్పటికి నాన్ వెజిటేరియన్స్కి ఏమో చికెన్ ఫ్రై అండి. మా ఇంట్లో ఎప్పుడు 2 కర్రీస్ ఉంటాయి, వెజిటేరియన్స్కి నాన్ వెజిటేరియన్స్కి. ఈరోజు ఏమో నాన్ వెజిటేరియన్స్కి చికెన్ ఫ్రై అండ్ అందులోకి కలుపుకోవడానికి ఏమో మజ్జిగ చారు. అలాగే వెజిటేరియన్స్కి వచ్చేటప్పటికేమో బెండకాయ ఫ్రై అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. బాయ్. పాపకి చెవుల్లోని ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి యాంటీబయాటిక్ సిరప్ ఒకటి, ఇయర్లోకి ఏమో డ్రాప్స్ ఇచ్చారండి. అలాగే బలానికి కూడా మందులు ఇచ్చారు. మేము రిటర్న్ అయిపోతున్నప్పుడు బత్తాయి జ్యూస్ తాగామండి. ఎండ చాలా ఎక్కువగా ఉంది. ఈచ్ గ్లాస్ వచ్చేసి 40 రూపీస్ పడింది. ఇంటికి వెళ్ళగానే బెల్లం